బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. కరూర్ తొక్కిస్లాట ఘటనపై విజయ్ ని సిబిఐ విచారించింది. 7 గంటల పాటు కూడా టీవీకే చీఫ్ విజయ్ ని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. విజయ్ స్టేట్మెంట్ ని కూడా సిబిఐ రికార్డ్ చేసింది. అయితే విజయ్ కి విచారణలో సిబిఐ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. పరిస్థితి అదుపు తప్పిన వెంటనే ఎందుకు వేదికను వదిలి వెళ్లలేదని కూడా ప్రశ్నించింది. అసలు ఆ రోజు సభకు ఎందుకు ఆలస్యంగా వచ్చారని కూడా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. జనం పెద్ద ఎత్తున తరలి వచ్చే పరిస్థితి ఉన్నా సరే ఎందుకు ఇలా జరిగిందని కూడా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు. రాజు, ప్రశ్నల వర్షమే కురిపించినట్లు తెలుస్తోంది టీవీకే చీఫ్ మీద. సో ఏంటి అసలు ఎలా సాగింది విచారణ, ఎంతసేపు జరిగింది? సౌజన్య, మొత్తానికి టీవీకే చీఫ్ విజయ్ కి సంబంధించినటువంటి సిబిఐ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు ఈ విచారణ జరిగింది. ఈ విచారణ ముఖ్యంగా ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి కరూర్లో తొక్కిసలాట జరగడం, 41 మంది చనిపోవడమే కాకుండా ఎంతో మందికి గాయాలు కూడా అయ్యాయి. సో ఈ ఘటన సెప్టెంబర్ 27 గత ఏడాది జరిగింది. సో ఈ ఘటన ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద ప్రస్తుతం సిబిఐ విచారణ జరుపుతుంది. అందులో భాగంగా ఇప్పటికే తమిళనాడుకు సంబంధించినటువంటి డీజీపీ, దాంతోపాటు కరూర్ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసు అధికారులను ఇప్పటికే సిబిఐ ప్రశ్నించింది. అయితే ఈ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ఆ సభ ఏదైతే ఉందో, ఈ సభకు విజయ్ ఆలస్యంగా రావడం వల్లే అక్కడ ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఓపిక నశించిపోవడమే కాకుండా డీహైడ్రేట్ అవ్వడం, దాంతోపాటు ఆకలి దూపలతో ఇబ్బందులు పడ్డారన్నది ఇక్కడ కంప్లైంట్. కానీ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు విచారణ జరిపితే ఖచ్చితంగా ఇందులో వాస్తవాలు బయటికి రావంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు విజయ్. దానికి అనుగుణంగానే సిబిఐ విచారణ కొనసాగుతుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా విజయ్ ని ఈ కరూర్ సంబంధించినటువంటి ఇష్యూలో పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే విజయ్ అనుకున్నటువంటి సమయానికి ఎందుకు ఆ సభకు హాజరు కాలేదు. పైగా విజయ్ కారులో, అంటే ఆ ముందంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఉన్నా కానీ కారు పైకి ఎందుకు ఎక్కాల్సి వచ్చింది. తర్వాత ఒకవైపు తొక్కిసలాట జరుగుతూనే ఉన్నా ఆ వేదికను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళలేదు. మరోవైపు అదే సమయంలో, అంటే ఒకవైపు గందరగోళం జరుగుతున్నటువంటి సమయంలోనే అక్కడ ఉన్నటువంటి అభిమానులంతా టెన్షన్, ఆ ఉద్రిక్త పరిస్థితులు, తొక్కిసలాట జరుగుతున్నప్పుడే ఎందుకు వాటర్ ప్యాకెట్స్ పంచారు, ఎందుకు ఫుడ్ ప్యాకెట్స్ పంచారు, అంటే దాన్ని మరింత తీవ్రంగా అవడానికి మీరే కృషి చేశారా? ఇంతకీ పోలీసులకు ఇచ్చినటువంటి సమాచారం ఏంటి? ఆ వేదిక కోసం ఎంతమంది వస్తారని ప్లాన్ చేశారు? అక్కడ మీరు తీసుకున్నటువంటి భద్రతాపరమైనటువంటి చర్యలేంటి? సో ఈ విధంగా అన్ని అంశాలను కూడా విజయ్ని ప్రశ్నించారు. విజయ్ సైతం పూర్తి సమాధానాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఈ ఘటనకు సంబంధించి తన జీవితంలోనే అత్యంత విషాదకరమైనటువంటి ఘటన అంటూ కూడా గతంలోనే విజయ్ స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా సిబిఐ విచారణ కాదు, ఏ విచారణకైనా తాను వెనక్కి వెళ్లేది లేదు. ఖచ్చితంగా అన్ని అంశాలను, అన్ని విషయాలను, అంత సమాచారాన్ని కూడా నేను దర్యాప్తు సంస్థలకు ఇస్తానని చెప్పి ఆయన చెప్పారు. దానికి అనుగుణంగానే తన వద్ద ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని ఆయన ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే పోలీసులకు ముందే సమాచారం ఇచ్చి తాము వేదికను అంతా కూడా సిద్ధం చేసుకున్నా కానీ కొంత సెక్యూరిటీ ల్యాబ్స్ అనేది జరిగిందనే విషయం పైన కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఫైనల్ గా సిబిఐ మరోసారి విజయ్ను పిలుస్తుందా, లేదంటే ఇక్కడితోనే విజయ్ ఎపిసోడ్ క్లోజ్ చేస్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సౌజన్య. రైట్ రాజు.